పెహల్గాం దాడి విషయంలో పాకిస్తాన్ గూఢచారులు అనేక మార్గాలను అన్వేషించారు. అందులో భాగంగా కొందరు జర్నలిస్టుల ముసుగులో రహస్య సమాచారాన్ని సేకరించగలిగారు. టీవీ జర్నలిస్టుల ముసుగులో సిఆర్పిఎఫ్ అధికారికి పాక్ గూఢచారులు గాలం వేసినట్లు తేలింది. కీలక సమాచారం లీక్ చేసే ప్రోత్సాహకాలు కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ఇటీవల ఢిల్లీలో అరెస్ట్ అయిన సిఆర్పిఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జాట్ను విచారించే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకే హోంమంత్రి అమిత్ షా పర్యటన వివరాలు, 50 పర్యాటక ప్రాంతాల మూసివేత, సిఆర్పిఎఫ్ బలగాల సంఖ్య, వాటి కదలికలు, పెహల్గాం ఉగ్రవాదులు నక్కినట్లు బలగాలు అనుమానిస్తున్న ప్రదేశాలు వంటి కీలక సమాచారాన్ని అతడు పాకిస్తాన్కు చేరవేసినట్లు గుర్తించారని దర్యాప్తులో తేలింది. అతడు దాదాపు 2 ఏళ్లుగా టీవీ జర్నలిస్టుల ముసుగులో ఉన్న పాక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు నిరంతరం సమాచారం అందిస్తున్నట్లు గుర్తించారు. పెహల్గాం ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22కు దాదాపు 5 రోజుల ముందు వరకు అతడు అక్కడి సిఆర్పిఎఫ్ బెటాలియన్లోనే విధులు నిర్వహించాడు. చండీగఢ్కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్గా తనను తాను పరిచయం చేసుకుంటూ ఓ మహిళ అతడిని సంప్రదించింది. కొంత సమాచారం ఇవ్వాలని ఆమె కోరింది. వీరి మధ్య కొన్ని ఫోన్స్, వీడియో కాల్స్, మెసేజ్లు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత నుంచి మోతీరామ్ జాట్ ఆమెకు కీలక సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 3 నెలలకు పాక్కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు అదే న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నట్లు చెప్పి పరిచయం చేసుకున్నాడు. భద్రతా దళాల మోహరింపునకు సంబంధించి కీలక సమాచారం, పత్రాలను పాకిస్తాన్కు చేరవేసినట్లు తెలిసింది. వీటిలో దళాల కదలికలు, మల్టీ ఏజెన్సీ సెంటర్ ఏజెంట్స్ నివేదికలు, ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన లొకేషన్లు కూడా ఉన్నాయి. పాక్లోని వ్యక్తులతో సంబంధాలు మొదలైన నాటి నుంచి ప్రతి నెల 4వ తేదీన కొంత మొత్తాన్ని అందిస్తూ వచ్చారు. ఇక కీలక సమాచారం అందజేసిన ప్రతిసారి 12,000 ముట్టజెప్పారు. ఈ సొమ్మును మోతీరామ్ అతడి భార్య ఖాతాకు పంపించేవాడు. మోతీరామ్ పాక్ అందించిన సమాచారానికి సంబంధించి ఎటువంటి మెసేజ్లను ఫోన్ నుంచి డిలీట్ చేయలేదని అధికారులు గుర్తించారు. ఇతని ద్వారా ఏ మేరకు సమాచారం పాకిస్తాన్కు అందిందో అన్న విషయం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.